Welcome to Kshanam TV. రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుండి అయితే ఏ హస్తాలు లేవండి. ఈ విషయం ఈ ఇన్సిడెంట్లో మా సైడ్ నుండి ఎటువంటి హస్తము లేదు. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ హస్తాలు నథింగ్ ఇస్ దేర్. రెవెన్యూ వాళ్ళ హస్తం అధికారుల మీద లేదండి. ఇంకా ఆ రోజు ఎవరు అధికారులే లేరు కదా ఇక్కడ. అవును, విఆర్ఓ ఒకరు వెళ్ళారండి. ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. ఆయన సైడ్ నుండి ఆయన రికార్డ్ చేశారు, దాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. మనకి ఈరోజు ప్రూఫ్ ఉంది, అన్ని దొరికాయి మనకి బ్యాగులు అంటే దట్ వాస్ ద రికార్డింగ్ విచ్ వాస్ టేకెన్. వీడియో ఉండడం వల్లే. రఫ్గా ఎన్ని ఉన్నాయండి? 1500 ఆర్డర్ ఉన్నాయి. చెప్పాను కదండి ఆ రోజు ఏమైందన్నది. నేను లేను ఇక్కడ, నేను మంత్రాలయంలో ఉన్నాను ఆ రోజు. ఆ రోజు ఈవినింగ్కి నాకు తెలిసింది. సో ఆ రోజు ఏమైంది, ఆ రోజు మీడియా వాళ్ళు లేరా? మీరు సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు 6 అయ్యారు. అవును, మరుసటి రోజే కదా సీజ్ చేశాను. అవునే, ఎవరు లేరు కదా ఆ రోజు. ఇది ఇన్ఫార్మల్ డిస్కషన్. ఇది ఇంకా ఇఫ్ దెర్ ఇస్ ఇనఫ్ ప్రూఫ్ దట్ సంబడి, ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళే స్వయంగా తాళం తెరిచి ఇచ్చారు అన్నట్టు ఏమైనా ఎలిగేషన్స్ చేస్తే అది కాంక్రీట్గా ప్రూవ్ అయితే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము. అందులో నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చి మా స్టాఫ్ ఇలాగ దీంట్లో ఇండల్జ్ అయ్యారని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో దట్స్ వాట్, మా ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి ఈ విషయంలోని. సో దట్స్ వై ప్లీజ్ డోంట్ డౌట్ అవర్ డిపార్ట్మెంట్ ఇంటెన్షన్. ఇట్స్ జస్ట్ దట్ ఈవెంట్ హ్యాపెండ్, అలాగ అయ్యింది అది. అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళని చేయడానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అంది. భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా చూడడానికి మా సైడ్ నుండి మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం. దట్ డైరెక్షన్ ఆల్సో విల్ డూ. అదే అంటున్నాను కదా, వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోర్. మా సైడ్ నుండి మేము ఎక్స్ప్లోర్ చేస్తాం అన్ని ఆప్షన్స్ కూడా. ఇది తొందరగా ఒక క్లోజర్ తీసుకురావడానికి వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. సో మీరే అన్నారు కదా, ఇన్నాళ్ళు అంతా బాగానే ఉందనుకున్నా ఈ ఇష్యూతో రెవెన్యూ మీద కొంత కాన్ఫిడెన్స్ పోయిందని చెప్పి. సో ఈరోజు మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ a కమ్యూనికేషన్ గ్యాప్. మీకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇలాగా త్రూ వేరే సోర్సెస్ ద్వారా తెలిసిందని. ఇట్స్ ప్యూర్లీ a కమ్యూనికేషన్ గ్యాప్ బికాస్ ముందు రోజు ఒక స్టాఫ్ ఉన్నారు, నెక్స్ట్ రోజు ఒక స్టాఫ్ ఉన్నారు. అవునండి, అది సో దట్ ఈజ్ పోలీస్ జాబ్. మళ్ళీ మీరు నాకు స్వయంగా తాళం తెరిచి ఇచ్చారు అన్నట్టు ఏమైనా ఎలిగేషన్స్ చేస్తే అది కాంక్రీట్గా ప్రూవ్ అయితే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము. అందులో నాకు ఏం మొహమాటం లేదు చెప్పడానికి. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చి మా స్టాఫ్ ఇలా దీంట్లో ఇండల్జ్ అయ్యారని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో దట్స్ వాట్, మా ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి ఈ విషయంలోని. సో దట్స్ వై ప్లీజ్ డోంట్ డౌట్ అవర్ డిపార్ట్మెంట్ ఇంటెన్షన్. ఇట్స్ జస్ట్ దట్ ఈవెంట్ హ్యాపెండ్, అలాగే అయ్యింది అది. అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళని చేయడానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అంతే. భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా చూడడానికి మా సైడ్ నుండి మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం. నెక్స్ట్ రోజు ఒక స్టాఫ్ ఉన్నారు. అవునండి, అది సో దట్ ఈస్ పోలీస్ జాబ్. మళ్ళీ మీరు నాకు వాళ్ళ సైడ్ నుండి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మా సైడు మేము చేయగలిగేది జనరల్గా 6A కేసు బుక్ చేయడము, తర్వాత ఏవైనా ఇలా ఉంటే పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, ఆ రెండు మా సైడ్ నుండి మేము పూర్తి చేస్తాము. 6A కేసు ఎవరి పని బుక్ చేశారు? 6A కేసు ఇరికినాయి అంతే. మనకి వ్యక్తి అనేది ఎవరు లేదు కదా. ఇప్పుడు మనకి 2 types of 6A ఉంటాయండి. ఏదైనా ఒక వెహికల్ రవాణా చేస్తున్నప్పుడు దొరికింది అనుకోండి, ఆ వెహికల్ ఓనర్ మీద కేసు చేస్తాము. అక్కడ దొరికింది ఒక అబాండెండ్ గోడౌన్లో దొరికింది. ఆ గోడౌన్ ఎవరిదని ఐడెంటిఫై? గోడౌన్ అబాండెండ్ కానీ యూసేజ్లో లేదని తెలిసింది నాకైతే.
అది కూడా ఆ డైరెక్షన్ కూడా మేము చూస్తాము. అవసరమైతే వాళ్ళు సార్ షోకాల్ ఇచ్చి రమ్మని, అది మనకి ఉన్నాయి కదా సిఆర్పిసిలో ఉన్న అటెండెన్స్ నోటీస్ వచ్చి అది ఎందుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడుతున్నారని చెప్పి ఇప్పుడు దట్ డైరెక్షన్ అదే అంటాను కానీ వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోర్ మా సైడ్ నుండి మేము ఎక్స్ప్లోర్ చేస్తాం అన్ని ఆప్షన్స్ కూడా. ఇది తొందరగా ఒక ప్రాజెక్ట్ తీసుకురావడానికి వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. సో తీసుకున్నాం ఆ సైడ్ నుండి ఆయన రికార్డ్ చేశారు, దాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. మనకి ఈరోజు ప్రూఫ్ ఉంది అన్ని దొరికాయి మనకి బ్యాగ్లు అంటే దట్ వాస్ ద రికార్డింగ్ విచ్ వాస్ టేకింగ్ వీడియో ఉండడం వల్ల రఫ్గా మరుసటి రోజు అధికారులు 109 మాత్రం దొరికినప్పుడు కనీసం ఇంటిమేషన్ విలేకరులకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. చెప్పాను కదండి ఆ రోజు ఏమైంది అన్నది. నేను లేను ఇక్కడ, నేను మంత్రాలయంలో ఉన్నాను ఆ రోజు. నేను ఆ రోజు ఈవినింగ్కి నాకు తెలిసింది. సో ఆ రోజు ఏమైనా ఆ రోజు మీడియా వాళ్ళు లేదా మీరు సీజ్ చేయడానికి దాన్ని చేయడానికి 3 రోజులు టైం పట్టేస్తారు. మరుసటి రోజు ఉన్నారు సార్. అవును మరుసటి రోజే కదా సీజ్ చేస్తారు. అవునే ఎవరు లేరు కదా ఆ రోజు. నేనేం చెప్తున్నాను అంటే సార్ ఇది ఇన్ఫార్మల్ డిస్కషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెప్తాను కదండి. ఇప్పుడు మా సైడ్ నుండి మేము తీసుకునే చర్యలు ఏంటంటే ఎవరైనా దొరికితే ఊళ్ళల్లో ఇలాగ కలెక్ట్ చేసుకుంటూ, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు రేషన్ డీలర్లే ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ వాళ్ళ ఆథరైజేషన్ క్యాన్సిల్ చేసేస్తాము. వేరే బయట పర్సన్స్ ఊర్లో వాళ్ళు ఇలా కలెక్ట్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళ మీద బైండ్ ఓవర్స్ పెడతాము. బైండ్ ఓవర్స్ పెట్టి వీళ్ళు చూద్దాము దట్ నెల తిరుగుతుంటే మా ఆఫీస్ చుట్టూ వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ ప్లానింగ్ టు డూ. అలాగే ఏవైనా పాడుబట్టు గోడౌన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నాయని తెలిస్తే మీరు మాకు చెప్తే మేము 133 సెక్షన్ కింద వాటిని కూడా సీజ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అదే అంటున్నాను, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేసీ పవర్ కింద ఏవైతే మనకి పవర్స్ ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడతాము. ఇప్పటిదాకా రేర్గా వాడేవాళ్ళం, అట్లీస్ట్ మన స్టేట్లో అవి రేర్గా వాడుతున్నాం. బట్ ఆదోని ఈజ్ అ స్పెషల్ కేస్ కాబట్టి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడతాం. ఈ సరిహద్దు మండలాలు పైన ఏమైనా ఎక్కువ మనకి సరిహద్దులు ఎక్కువ మండలాలు ఉంటాయి, అక్కడి నుంచి ఎక్కువ పోతుంటాయి. కోఆర్డినేషన్ చేసుకుంటామంటే అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. యాజ్ ఎ గవర్నమెంట్ పబ్ డిపార్ట్మెంట్స్తో కూడా విల్ టాక్ విత్ అదర్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. ఇంకా విజిల్ అది ఎక్కువ మెయింటైన్ చేస్తాం. నేను వచ్చిన కొత్తలో ఐ మీన్ ఆఫ్ ద రికార్డ్ అని వెళ్ళి ఎవరు మీరు ఇక్కడే కాదు, మీరు నాకు కాన్ఫిడెన్షియల్గా తర్వాత అయినా సరే మీరు ఇవ్వచ్చు. మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ న్యూస్ తెలుస్తుంది కదా. సో మీరు నాకు డైరెక్ట్గా తీసుకొచ్చామని నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను దాని మీద. అసలు మీకు వచ్చినప్పటి నుంచి ఐ థింక్ ఫస్ట్ టైం సార్ ప్రెస్ అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా అంటే ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది సార్, మీ మాటలు కూడా తెలుస్తుంది. బట్ అంటే ఈ ఎన్ని రోజుల్లోపు దాంట్లో ఎవరు రెవెన్యూ వాళ్ళు ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా, మనం లాక్ వేసిన తర్వాత అది లాక్ పడగొట్టి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళారా అనే దానిపైన మీరు ఒక నిర్ణయం వచ్చింది. అదే అండి, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. మేము రెగ్యులర్గా పర్సూ చేస్తాం దాని మీద ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, ఏమైంది అన్నది. ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, కేస్ బుక్ చేయడంలోనే యూ షుడ్ సెన్సార్ సిన్సియారిటీ దట్ వీఆర్ టేకింగ్ దిస్ సీరియస్లీ. మేము క్యాజువల్గా వదిలేయలేదు అది. జస్ట్ దట్ 1 day డిలే ఎందుకైందంటే దట్ 1 day వాజ్ ఇన్ మంత్రాలయం. సో ఆ రోజు నేను డైరెక్ట్గా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను బికాస్ దట్ వాజ్ ఆల్సో మేజర్ ఇష్యూ అక్కడ జరిగింది. సో స్టాఫ్ ఇట్స్ మండలంలోనే స్టాఫ్ లేదు, ఇంకా హస్తం అది ఎలా ఉంటుందండి. బయట మాట్లాడుకుంటాం వాళ్ళ హస్తం లేదే. క్లారిటీ ఇవ్వడానికి నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. మామూలుగా అయితే యూజువల్లీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇప్పుడు ఇలాగా మాట్లాడతాం, ఎవరైనా ఇన్ పర్సన్ నాకు ఫోన్ చేసి మాట్లాడతారు. బట్ ఇలాగా లేనిపోయిన రూమర్స్ అన్నీ వస్తాయి అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ మొరాల్ ఆల్సో. పర్సనల్గా మనకు పర్సనల్ మొరాల్ కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతున్నారు దీనివల్ల.